తుఫాన్ ఏపీని వణికిస్తోంది. నెమ్మదిగా కదులుతూ టెన్షన్ పెడుతోంది. బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండంగా తమిళనాడు, పుదుచ్చేరి మీదుగా కదులుతోంది. నిన్న రాత్రి ఇది చెన్నైకి 50 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 130, కడలూరుకు 150, నెల్లూరుకు 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమేపీ బలహీనపడుతోంది. దీని ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. నెల్లూరు జిల్లాను దిత్వా తుఫాను వణికిస్తోంది. వాయుగుండం బలహీనపడి నెల్లూరుకు దగ్గరగా వస్తున్న నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. 3 రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తుండగా 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో జనజీవనం స్తంభించింది. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. పలు ప్రాంతాల్లో సముద్రం 4-5 మీటర్ల వరకు ముందుకు చొచ్చుకొచ్చింది. తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తున్నాయి. దీనికి తోడు చలి కూడా ఎక్కువగా ఉంది. తుఫాను ప్రభావంతో జిల్లాలో పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపొరలాయి. తుఫాను కారణంగా తిరుమలలోనూ చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీవారి ఆలయ ప్రాంగణం నిర్మానుష్యంగా మారింది. దట్టమైన పొగమంచు తిరుమల కొండను కమ్మేసింది. బలహీనపడ్డ దిత్వా తుఫాను తీవ్ర వాయుగుండంగా మారటంతో చెన్నైలో అనేక చోట్ల భారీ వర్షం పడుతోంది. ఇవాళ మరింతగా భారీ వర్షాలు పడతాయనే హెచ్చరికలతో చెన్నై శివారు జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.